తెలుగు సినిమాను కొంతకాలం ఏలిన నటి, అందాల తార, ఇంకా అందరి చేత అతిలోక సుందరి అనిపించుకున్న నటి శ్రీదేవి. జాన్వి మహారాష్ట్రలో ఉన్న ముంబైలో 1997 మార్చి 6న జన్మించారు. నటి శ్రీదేవి మరియు బాలీవుడ్ అగ్ర నిర్మాత అయినటువంటి బోనీ కపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. జాన్వీకి చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు ఖుషీ కపూర్. జాన్వీ అనే పేరు ఎందుకు పెట్టారనే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. శ్రీదేవి మరియు బోనీ కపూర్ లాస్ట్గా నటించిన చిత్రం జుదాయ్. ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా బోనీ కపూరే. అయితే వీరిద్దరూ ప్రేమించుకునే సమయంలో ఈ మూవీ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ పేరు జాన్వి. శ్రీదేవి ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఈ పేరు పెడదామని ఇరు జంటలు నిర్ణయించుకున్నారు. జాన్వి పుట్టగానే అనుకున్నట్లుగా ఈ పేరు పెట్టారు. కానీ శ్రీదేవికి మాత్రం జాన్వీని చిన్నప్పటి నుంచి డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ జాన్వీకి మాత్రం యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. శ్రీదేవి గారు అందుకు ఒప్పుకోలేదు. కానీ బోనీ కపూర్ ఎంతో నచ్చచెప్పి శ్రీదేవిని ఒప్పించి బాలీవుడ్కు పరిచయం చేశారు. జాన్వి 2018లో మరాఠీ చిత్రమైన సైరత్కును హిందీలో దడగ్గా రీమేక్ చేశారు. ఈ సినిమాతో జాన్వి తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్గా నిలిచింది. తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంతో ఆమె చేసిన పాత్రకు జేసీ అనే అవార్డు కూడా గెలుచుకుంది. తనకు వచ్చిన మొదటి అవార్డు ఇదే అని చాలాసార్లు చెప్పుకొచ్చింది. అలా బాలీవుడ్లో చేసిన కొంతకాలానికి టాలీవుడ్లో దేవరా అనే చిత్రంతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు. తన నటనతో మరియు తన అంద చందాలతో కుర్రకారులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇప్పుడు జాన్వి రామ్ చరణ్తో సరసన RC16లో నటిస్తున్నారు.